నమస్తే అందరికీ. ముందు వీడియోలో జాయింట్ డిక్లరేషన్‌కి సంబంధించి ఎవరెవరి డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి, ఎవరెవరి డాక్యుమెంట్లు సబ్మిట్ చేయనవసరం లేదని చెప్పడం అయితే జరిగింది. ఆ వీడియోలో మీకు 2017కి ముందు ఎవరైతే ఈపీఎఫ్ ఖాతాదారులు ఉన్నారో వారు ఏ విధంగా ఈ జాయింట్ డిక్లరేషన్‌ని డాక్యుమెంట్లతో సబ్మిట్ చేసి మన యొక్క డీటెయిల్స్‌ని ఏ విధంగా అయితే చేంజ్ చేసుకోవాలో అయితే చెప్పడం జరిగింది. ఈ వీడియోలో 2017 తర్వాత ఆధార్‌తో యూఏఎన్ జనరేట్ చేసి మెంబర్ ఐడి క్రియేట్ చేసిన వారు ప్రూఫ్స్ లేకుండా ఏ విధంగా మన డీటెయిల్స్ అనేవి చేంజ్ చేసుకోవాలో లైవ్లో మీకు చూపిస్తాను. ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు ఈపీఎఫ్లో కొత్తగా తీసుకువచ్చిన అప్డేట్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. చాలామంది మన వీడియోలు సబ్స్క్రైబ్ చేయకుండా చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీరు చేసే ఈ సపోర్ట్ వలన నాకు ఈపీఎఫ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మెంబర్ లాగిన్లోకి వెళ్ళి ఇక్కడ సర్వీస్ హిస్టరీ ఓపెన్ చేద్దాం. ఈ పర్సన్ 3 కంపెనీస్లో వర్క్ చేశాడు. ఇతను జాయినింగ్ డేట్ వచ్చి 1 డిసెంబర్ 2019 అంటే 2017 తర్వాత అన్నమాట. ఇప్పుడు వ్యూని క్లిక్ చేసి ప్రొఫైల్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ నేమ్ చూసినట్లయితే ఇతను పాత ఆధార్లో నేమ్ తప్పుగా ఉన్నప్పుడు జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. రీసెంట్గా ఆధార్లో నేమ్ కరెక్షన్ చేసుకోవడం వల్ల బ్యాంక్ అకౌంట్ కానీ పాన్ కార్డ్ కానీ అప్డేట్ అవ్వట్లేదు. ఎంప్లాయర్ రిజెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ నేమ్ అండ్ ఫాదర్ నేమ్ అండ్ మ్యారేజ్ స్టేటస్ని ఈ జాయింట్ డిక్లరేషన్ ద్వారా చేంజ్ చేద్దాం, ఎటువంటి డాక్యుమెంట్లు అవసరం లేకుండా. ముందుగా మేనేజ్ క్లిక్ చేసి దాంట్లో జాయింట్ డిక్లరేషన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మనం ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేసి మనం ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నామో అన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ పర్సన్ నేమ్, ఫాదర్ నేమ్, మ్యారిటల్ స్టేటస్ అనేది చేంజ్ చేద్దాం. చేంజ్ చేసిన తర్వాత కిందకి వెళ్ళి టిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఏ డీటెయిల్స్ చేంజ్ చేస్తున్నామో మనకి డిస్ప్లే మీద కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అవైలబుల్ డీటెయిల్స్, చేంజెస్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఈ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మనకు ఈ విధంగా డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, అవైలబుల్ డీటెయిల్స్ అండ్ చేంజెస్ డీటెయిల్స్, అప్రూవల్ స్టేటస్. ఇక్కడ చూసినట్లయితే అప్రూవ్డ్ బై మెంబర్ 1 ఫిబ్రవరి 2025 ఈ చేంజెస్ అయితే చేయడం జరిగింది. మీకు ఇప్పుడు చేంజ్ అయిన డీటెయిల్స్ అయితే చూపిస్తాను. ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఇక్కడ నేమ్, ఫాదర్ నేమ్, మ్యారిటల్ స్టేటస్ చేంజ్ అయితే అవ్వడం జరిగింది. మీకు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అని అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.